ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం 10వ అధ్యాయం. షిరిడీలో రోడ్డు పక్కన లెండి తోపు ఉండేది. బాబా రోజు 2 పూటలా అందులో ఒక్కరే కొంతసేపు ఉండేవారు. అప్పుడప్పుడు సేవకుడు అబ్దుల్లా ఆయనతో కూడా ఉండేవాడు. అతడు ఒకసారి ఇలా చెప్పాడు. ఆ తోపులో ఒకచోట 2 అడుగుల లోతున ఒక గుంటలో అఖండ దీపం పెట్టారు బాబా. అది ఆరిపోకుండా పైనొక రేకు, చుట్టూ సుమారు 20 తెరలు ఉండేవి. నేను ఆ దీపాన్ని కనిపెట్టుకుని ఉండేవాణ్ణి. సాయి దాని దగ్గర కూర్చునేవారు. ఆయన కూర్చున్న చోటు నుంచి ఆ దీపము కనిపించేది కాదు. ఆయన దగ్గరే 2 బకెట్లలో నీరు పెట్టేవాణ్ణి. ఆయన ఆ నీరు అన్ని వైపులా చల్లి ఒక్కొక్క దిక్కుగా కొన్ని అడుగులు నడిచి అటువైపు తదేకంగా చూసేవారు. అప్పుడు ఆయన మంత్రం ఏదైనా చదివేవారేమో తెలియదు. అలానే ఊరికి ఉత్తరాన ఉన్న ఒక బావి అంచు మీద ఆయన ఒక్కొక్కప్పుడు గంటల తరబడి కూర్చునేవారు. ఆ పక్కనే 5 అడుగుల లోతు గొయ్యి ఆయన తవ్వారు. అందులో నిలబడి ఆయన చాలాసేపు ఏమో చేసేవారు, కానీ అది ఎవరూ గమనించలేకపోయారు. దాసగును ఒక వివరం చెప్పాడు. సాయి అరుదుగా మధ్యాహ్నం 1 గంట 2 గంటల మధ్య తామొక్కరే ఉన్నప్పుడు తమ ఎదుట తెరలాగా ఒక గుడ్డ పెట్టుకొని ఒక గుడ్డ సంచి నుంచి 10-15 కాసులు బయటకు తీసేవారు. వాటిలో దమ్మిడి, ఆడ, అర్ధన, కాణి, బేడ, పావల, ₹1 మొదలైన రూపాయి బిళ్ళలు ఉండేవి. అవి అన్నీ కూడా అరిగిపోయినవే. సాయి ఒక్కొక్క కాసును తమ వేళ్లతో రుద్దుతూ, ఇది నానాది, ఇది బాపూది, ఇది కాకాది అని గుణిగేవారు. ఎవరైనా వస్తే వెంటనే అవన్నీ సంచిలో దాచేసేవారు. ఆయన ఆ రీతిన భక్తులు ఎరగకనే వారి దుష్ట సంస్కారాలు అరగదీసి పవిత్రం చేసేవారు కాబోలు. వారిపై దృష్టి నిలిపితే భక్తుల మీద బాబా తమ దృష్టి అంతకంటే ఎక్కువగా ఉంచేవారు. శ్రీ సాయి బయటికి వెళ్ళేప్పుడు మారుతి ఆలయం ఎదుట ఆగి ఏదో గొణుగుతూ మారుతి వైపుకు ఏవో భంగిమలు చేసేవారు. తరువాత ఒక్కొక్క దిక్కు వైపు తిరిగి అలానే చేసి తదేకంగా చూసేవారు. ఒకప్పుడు ఎవరినో మందలిస్తున్నట్లు అన్ని దిక్కుల వైపు సట్కా ఊపేవారు. లేక రాయి విసురుతా అని బెదిరిస్తూ ఉండేవారు. లేకపోతే చెడ్డగా తిట్టేవారు. తెలియని వారు ఆయన పిచ్చివాడు అనుకునేవారు. తెలిసిన వారు ఆయన ప్రకృతి శక్తులను ఆదేశిస్తున్నారనేవారు. నేను ఒకసారి మసీదులో ఉన్నప్పుడు తీవ్రమైన గాలివాన వచ్చింది. సాయి మసీదు ముంగిటికొచ్చి జరాదావ్ అని కేకేశారు. వెంటనే గాలివాన నిలిచిపోయింది అన్నాడు జైకర్. మరొక రోజు బాబా నిష్కారణంగా అబ్బా అని కేక పెట్టారు. తక్షణమే ఆయన తలకు వంటికి ఉన్న గుడ్డలన్నీ తడిసి నీరు బొట్లు బొట్లుగా పడి మడుగుగట్టింది. భక్తులు ఆశ్చర్యపోయారు, కానీ ఆయన అడిగే ధైర్యం లేదు. 3వ రోజున సాయి తనను రక్షించినందుకు టెలిగ్రామ్ ద్వారా కృతజ్ఞత తెలిపారు జహంగీరు. అసలు వృత్తాంతము ఇది. రష్యా జపాన్ యుద్ధంలో అతడొక నౌకాధిపతి. తన 3 నౌకలను శత్రువులు ముంచివేశారు. తన నౌకను కాపాడమని అతడు కన్నీటితో బాబాను ప్రార్థించాడు. సాయి అతని ముందు కనపడి ఆ నౌకను భద్రంగా ఒడ్డుకు చేర్చాడు. సాయి వద్ద మసీదులో ఒక మూల తిరగలుండేది. బాబా అప్పుడప్పుడు నేల మీద ఒక గోనెపరిచి దానిమీద తిరగలు పెట్టుకుని కూర్చునేవారు. తరువాత కఫ్నీ చేతులు ముడుచుకొని ఒక చేత్తో గోధుమలు విసిరేవారు. ఆ పిండి భక్తులకిచ్చి ఊరి పొలిమేరలో చల్లమనేవారు. ఒకసారి కారణం అడిగితే, ప్లేగు మసూచి దేవతలు ఊరిలో కొందరిని పట్టణ పెట్టుకోవాలని చూస్తున్నాయి. వారికి బదులు ఈ పిండి తీసుకుపోమ్మని వాటిని ఆజ్ఞాపించాను అన్నారు. ఒకసారి 1911లో భక్తులు వారి ఆదేశాన్ని పాటించలేదు. కొద్ది రోజులకు షిరిడీలో ప్లేగు వ్యాపించింది. తెల్లవారుతూనే సాయి ఒంటి మీద కూడా 7 ప్లేగు బొబ్బలు కనిపించాయి. భక్తులు భయపడి వాటికి చికిత్స తెలపమంటే ఆయన, ఈ బొబ్బలు షిరిడీలో ప్లేగుతో 7 మరణిస్తారు అని సూచిస్తున్నాయి. నాకే చికిత్స అవసరం లేదు అన్నారు. భక్తులు ఒత్తిడి చేయగా కాల్చిన దూది నూనెలో తడిపి అద్దమన్నారు. తరువాత గ్రామంలో 7 ప్లేగుకు బలి అయ్యారు. బాబా ఒంటి మీద బొబ్బలు తగ్గేసరికి గ్రామంలో వ్యాధి అదృశ్యమైపోయింది.